ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏదైతే ఈ ఎస్ఆర్బిసి కాలనీకి సంబంధించిన ల్యాండ్, అదే విధంగా వెంకటేశ్వర స్వామిది ఇంకొక దేవాలయం వాళ్ళకు అది కూడా అవన్నీ కూడా కలిపి దానికి కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అన్ని చూసుకున్న తర్వాత గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు వచ్చారు. త్వరలోనే ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఎండోమెంట్ ఉందో ఎండోమెంట్ కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలనేటువంటి కొన్ని కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా సరైన ల్యాండ్స్ 2-3 ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని కూడా త్వరలోనే తీసుకొని ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోయిన వెంటనే దీన్ని కాలనీని అభివృద్ధి చేసి దాదాపుగా 3,200 నుంచి 3,500 లబ్ధిదారులవి ఈరోజు లిస్టు కూడా మా దగ్గర గవర్నమెంట్ కూడా అధికారులందరూ కూడా రెడీ చేశారు. భవిష్యత్తులో ఎక్కడ కూడా జురేరు వాగులు కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారము వారు ఇచ్చిన రూల్స్ లో కూడా వ్యతిక్రమించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆ రోజు వాళ్ళకు మోసం చేసి ఇచ్చినటువంటి పట్టాల వల్ల నష్టపోతుంటే వారికి స్థలాలు కూడా మళ్ళీ పక్కన చూడడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ఇన్స్పెక్షన్ ఏదైతే కార్పెంటర్ కాలనీ ఇళ్ల స్థలాల గురించి కూడా జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. మిగతా వివరాలన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు.